అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎంఆర్ఓ గారు 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 రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మాకు తక్షణం అర్హులైనటువంటి వాల్మీకి ఆరోగ్యం తక్షణం పేదవాళ్ళకే చెందాలా ఉన్న వాళ్ళ కొడుకు ఎవరికే తెలియలేదో వాల్మీకి అర్హులైతారో వాళ్ళకి ఇవ్వాలి ఆ పాస్ వాల్మీకి కోరుతున్నారు. రివర్స్ కాలనీ 83 సర్వే నెంబర్లో 2 ఎకరాల 96 సెంట్లు మన కృష్ణమూర్తి వాల్మీకి కృష్ణమూర్తి బంగారు షాప్ కృష్ణమూర్తి అన్నగారు మేము 2018 నుంచి కూడా మేము వాల్మీకులు ఇళ్ళ పని చేసుకొని ఆడవాళ్ళు ఇళ్ళ బాడీ కడుగుతున్నారు. వాళ్ళకు మంచిగా 1.5 సెంట్ ఇచ్చినా కూడా వాళ్ళ బాడీ కట్టుకోకుండా వాళ్ళు ఏదో వాళ్ళ జీవనం వాళ్ళు చేసుకుంటారని అంటే నేను పోయేనే కాదు, నేను వాల్మీకే కాదు, మీకు మాకు సంబంధం లేదన్నప్పుడు ఆ వాల్మీకుల పేరు చెప్పి ఆ గుట్టను పొందిన ఆ వాల్మీకి గుట్టలో నిరుపేదలకు మంచిగా 1.5 సెంటు 2 సెంట్లు ఇస్తే కూడా ఆ బీదవాళ్ళు ఒక బాడీకి కట్టుకోకుండా బాగుపడతారని మేము ఆ కృష్ణమూర్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేసినటువంటి వాల్మీకి సోదరులకు, ఆర్సీపీఐ కార్యకర్తలకు, ఆర్సీపీఐ లీడర్లకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మా వాల్మీకి భూమి ఏదైతే ఉందో కబంధ హస్తాల్లో చిక్కులుకుంది. మేము సైతం విడిపించడానికి మేము సైతం అంటూ ముందుకు వచ్చినందుకు ఆ పార్టీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకోటి బంగారు కృష్ణమూర్తి అన్నకు నేను ఒకటే చెప్తున్నాను. ఒకప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు వాల్మీకి ఆర్వీఎస్ఎస్ రాష్ట్ర వాల్మీకి సంఘం సేవ అనుకుంటా అధ్యక్షుడైతే ఆయన అధ్యక్షుడు పదవిలో ఉండి ఈ భూమిని కబ్జా చేయడం ఎంత మాత్రం సమంజసమని కూడా కృష్ణమూర్తి అని అడుగుతున్నాను. ఇంకొకటి మీకు రాజకీయ బలం ఉండొచ్చు, లేదా పొలిటికల్ బలం ఉండొచ్చు, డబ్బు బలం ఉండొచ్చు, అది కాదన్న శాశ్వతము. మేము మీతో పాటు రక్తం పంచుకున్నాం, అన్నదమ్ముల్లాగున్నాం. కానీ మీరు చేయాల్సింది మాకు ఒక పక్క నాకు రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు మాకు ఎస్టీ హోదా కల్పించకుండా అన్యాయం చేస్తుంటే మీరు కదిరిలో ఉండి కూడా పూరా వాల్మీకులకి అన్యాయం చేస్తున్నారు. అరే మీ ఊళ్ళతో మీరు కొట్లాలు లేకున్నారు, మీ ఊళ్ళతో మీరు వాల్మీకులు భూమి సాధించలేకున్నారు, మీకేంద్ర రిజర్వేషన్ ఇచ్చేదని కామెంట్లు కూడా వస్తున్నాయి. దయచేసి ఇది అర్థం చేసుకొని మీరు మాకు న్యాయం చేయాలని, అది ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా భూమి డిస్ట్రిబ్యూట్ చేస్తారని నా హృదయపూర్వక నమస్కారాలు తీసుకుని సెలవు తీసుకుంటాం. నలుగురి కోసం బ్రతుకు అంటున్నాం, నీ సొమ్ము ఇవ్వద్దు, మాకు ఇచ్చిన సొమ్మునే మాకు పంచు అంటున్నాం. అతను హైకోర్టులు, సుప్రీంకోర్టులు తిరుగుతూ అతను మాత్రమే అతనిది. దయచేసి ఈ యొక్క వాల్మీకులను అన్యాయం చేయకూడదని, కృష్ణమూర్తిని చర్య తీసుకోవాలని, అతను ఎటువంటి డబ్బు బలమైన మనిషికి మనసు అనేది ఉండాలని, ఆ మనసుతో ఆయన నలుగురికి సాయం చేయాలని నేను ఇక్కడ ఈ వాల్మీకుల తరఫున వీళ్ళందరి తరఫున కలగజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ధర్నా చేసే వ్యక్తులందరికీ, నా సహోదరులకు, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉండే వాళ్ళకు చేతులెత్తి దండ పెట్టి, కృష్ణమూర్తి ఇంకైనా తెలుసుకొని, ప్రాణం మనిషి పుట్టిన తర్వాత చనిపోయి తథ్యం, కానీ దీంట్లో ఆయన ఎన్నేళ్ళు బతకాలనుకుంటున్నాడో అర్థం కాలేదు. ఉద్దరోళ్ళ సొమ్మును పెట్టుకొని తానే సొమ్ము అనుకుంటున్నాడు. ఆ రోజుల్లో ఎంఆర్ఓ గారు చేయించారు, ఈరోజు ఎంఆర్ఓ గారు మాకు మెయిల్ చేస్తారని ఈ ఎంఆర్ఓ ఆఫీస్ మీద ధర్నా చేస్తూ మా యొక్క పోరాటాన్ని అర్థం చేసుకోవాలని ఈ యొక్క గవర్నమెంట్ ముందు వైఎస్ఆర్ ఈరోజు తెలియజేశారు. అన్ని పార్టీలు అయిపోతున్నాయి, మాకు కూడా వయసు అయిపోతుంది. అది ఎస్టీ చేరుతుందో లేదో తెలియదు, ఈ వాల్మీకులు కృష్ణమూర్తి కదిరికి న్యాయం చేస్తాడో లేదో తెలియదు. దయచేసి ఆ కృష్ణమూర్తికి చేతులు దండ పెడుతున్నాను. నలుగురు కోసం బతుకు, అదే బతుకు అంటారు. ఎవడు సచ్చినా శిల్పమేరు, ఒక మంచివాడు చేసిన వానికే శిల్పం వేస్తారు. గాంధీ మహాత్ముడు స్వతంత్రం తెచ్చినాడు కాబట్టి ఆ మహానుభావుని మనము గాంధీ మహాత్ముడు అని ముక్కుతున్నాం. నీలాంటి వాళ్ళకి విగ్రహం కాదు కదా, కనీసం పూలహారం కూడా వేసే కూడా మేము అనుభవం లేదు. దయచేసి మారు బంగారంగడి కృష్ణమూర్తి అందరి తరఫున నమస్తే. సభాధ్యక్షులు ఆర్సీపీఐ డివిజన్ కార్యదర్శి గుజ్జల శేఖర్ గారికి,
అలాగే ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ రియాజ్ అలీ గారికి, అలాగే వాల్మీకి నాయకులు మాజీ కామ్రేడ్ అయినటువంటి బొట్టు చంద్ర గారికి, అలాగే వాల్మీకి నాయకులు అయినటువంటి ఈశ్వరయ్య గారికి, ఇక్కడ ఉన్నటువంటి తదితరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా ఎంఆర్ఓ కార్యాలయం ముందర ధర్నా చేయడం ఏమిటంటే, దాదాపు గతంలో 2005-06 సంవత్సరంలో అప్పుడుండేటువంటి పూల అశ్వత్థనారాయణ గారు ఈ ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్గా పనిచేసేవారు. ఆ సందర్భంలో అప్పుడుండేటువంటి సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈయన లాలింపు చేసి, మప్పిపెట్టి, మాయ చేసి వాల్మీకి సోదరులకి అందరికి కూడా దుప్పటి కప్పేసి ఈయన ఆ రోజులో సర్వే నెంబర్ 83లో దాన్ని ఇప్పుడు సబ్ డివిజన్ చేశారు, పగలగొట్టారు. దాదాపు 16 నుంచి 17 సబ్ డివిజన్లుగా మార్చారు దాన్ని. అందులో 83లో ఉండేటువంటి 1449/231 లెటర్స్లో 2 ఎకరాల 96 సెంట్లు నువ్వు అధికారికంగా పాస్బుక్కు ప్రయత్నం చేసి పట్టా తీసుకున్నావు. కానీ అక్కడ ఉండేది అది కాదు. ఈరోజు మీకు చెప్తా ఉన్నాం, ఈరోజు నువ్వు దాదాపు 5 ఎకరాల 37 సెంట్లు నువ్వు స్వాధీనం చేసుకున్నావు అనధికారికంగా. అనేది నేను చెప్పడం కాదు, ఏదో ఆర్సీపీ కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పడం కాదు, రెవెన్యూ రికార్డులు ఎదిగితే ఈరోజు తెలుస్తుంది. వాస్తవానికి ఎస్ఆర్ పెట్రోల్ బంక్ కాటి నుంచి చూసుకుంటే 141 ఎకరా 41 సెంటు రెవెన్యూ ల్యాండు, గయాల ల్యాండ్ ఎందుకు పనికిరానటువంటి ల్యాండ్ అది. ఈరోజు అక్కడి నుంచి చూసుకుంటే దాదాపు సంసారగుట్ట దగ్గర వరకు కూడా ఇదంతా కూడా పరంపో ల్యాండే. మళ్ళీ ఈరోజు చూస్తున్నాం దానిలో అక్కడక్కడ దాదాపు మాకున్న సర్వే ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ మేము చేసినటువంటి లెక్కల ప్రకారం దాదాపు ఇప్పుడు కూడా దాంట్లో దాదాపు 40-50 ఎకరాలు సాగు భూముల కింద పట్టాదారులు ఉన్నటువంటి కూడా చరిత్ర కూడా దాంట్లో ఉందని చెప్పి చెప్తున్నాం. ఈ రెవెన్యూ అధికారులు కళ్ళ మూసుకుపోయినా అని అడుగుతా ఉంది భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు మేము చెప్తున్నాం, భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం, వీరెంతకు లాలిసిపోయినారు. ఏంటిది? కదిరి చుట్టుపక్కల ప్రాంతంలో 1800 ఎకరాలు ఉండేటువంటి భూమి ఈరోజు అవన్నీ కూడా పనికొచ్చే భూములే. ఈరోజు ఎక్కడా కానీ లేదు. ఈరోజు మీ లెక్కల ప్రకారం చూస్తే అంత ఉంటుంది, కానీ ఈరోజు సర్వే ఆన్లైన్లో చూస్తే 36 ఎకరాల 48 సెంట్లు మాత్రమే తేలుతుంది. ఈరోజు ఏమిటి పరిణామాలు? మీరు ఏం చేస్తున్నారు? కదిరి పట్టణంలో మున్సిపాలిటీలో ఉండేటువంటి భూములు వాళ్ళ అబ్బు సొత్తా గట్ల ఎవడు దొరికితే వాడంతా కూడా కబ్జా చేసుకొని స్వాధీనం చేసుకొని ఎంజాయ్ చేస్తుంటే మీరు ఈ అధికారులు పల్లికిలిచి చూస్తున్నారని ఈరోజు భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ రెవెన్యూ అధికారులు అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఏమయ్యా పెద్ద మంచి బంగారుకి ఇష్టపడితే నీవు ఒకప్పుడు 30 సంవత్సరాల క్రితం ఆప్రాలో 5,472 రూపాయలకు నువ్వు ఆర్టీసీ కండక్టర్గా పనిచేసినవి. నీ ఆస్తి ఏమిటి? నీ వ్యవహారం ఏమిటి? ఈరోజు నీ పొజిషన్ ఏంది? పుట్టమాన చెరువులో కోట్లు విలువ చేసే భూములు, సర్వే నెంబర్ 420లో కోట్లు విలువ చేసే భూములు, మరి కర్ణాటక ప్రాంతంలో ఉండేటువంటి మరి కొడుమూరు చెక్ పోస్ట్ కాడ కోట్లు విలువ చేసే భూములు, మరి ఇవన్నీ నీకు ఎక్కడొచ్చినాయని చెప్తున్నా. చుట్టుపక్కల ప్రాంతంలో ఈ రోజు నీకు కదిరి ప్రాంతంలో ఆర్ఎస్ రోడ్లో 3 కోట్ల రూపాయలు చేసే బిల్డింగు, అడపాల వీధిలో బిల్డింగులు మరి నీకు ఎక్కడొచ్చినాయి? కాబట్టి భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈరోజు చెప్తున్నాం, ఇతని పైన ఖచ్చితంగా సంబంధించిన అధికారులు వీడి అధికారులు ఇతని పైన పరిచయం చేయాలి. ఆస్తి ఎట్లా వచ్చింది? ఇవన్నీ కూడా అక్రమాస్తులే. మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం, ఇవన్నీ చుట్టుకొస్తాం. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు నడుగు? చివరికి ఒక కమ్యూనిటీని నిన్ను నమ్మిన కులస్తులకే నువ్వు కులద్రోహిగా రోజు నిలబడినావు నేరెత్తనకంటే ఎంత దుర్మార్గమైనటువంటి బతుకుతున్నావో ఓసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలని చెప్పి ఈ బంగారు కృష్ణమూర్తికి భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి
అక్కడ ఉండేటువంటి 2 ఎకరాల 96 సెంట్లు మీరు అంటున్నారు, కాదు 5 ఎకరాల చిల్లరాడు ఉండేది. కాబట్టి ఆ రోజు మా నాయకుడు వాల్మీకుడు, మా అన్నదమ్ముడు, మా దాయాది, మా బామర్ది, మా అన్న, మా తమ్ముడు, మా చిన్నాయన, మా మనుముడని, మా ఓడు, మా వంశస్థుడు, మా కులస్థుడు, మా రక్తుడు అని చెప్పి నమ్మి కులస్థలంతా నిన్ను నమ్మితే నువ్వు రోజు తడిబట్టలతో వాళ్ళు గొంత కోసావు, వాళ్ళ ఆశలను ఎడాలు చేసావు, వాళ్ళందరినీ దుర్మార్గంగా ఈరోజు చిత్రింతలు పెడుతున్నావు, భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. ఈరోజు నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వు న్యాయం చేయకోకుండా ఈరోజు దౌర్భాగ్యంగా ఈరోజు పబ్లిక్లో ఒక ఎంఆర్ ఆఫీస్ కాడ వచ్చి చెప్పుకునేటువంటి ఇంతకన్నా సిగ్గుసేటు ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా భారతీయ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో పెద్ద చరిత్ర ఉంది. ఈరోజు సనాతన ధర్మంలో చూస్తే వాల్మీకి అనే పదానికి చాలా అర్థం ఉంది. వాల్మీకి అనేటువంటి మహనీయుడు, మహర్షి. మహాభారతంలో చూసుకున్నా కూడా ఇప్పుడు రామాయణం రచించినటువంటి గొప్ప ఘనత అయినటువంటి ఒక మహనీయుడు పేరు చెప్పి నువ్వు ఈరోజు ఆశ్రయాన్ని కూడా నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? వాల్మీకి విద్యావన ఆశ్రమం అని చెప్పి దాంట్లో ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? పందులు మాంసం అమ్ముబడనని చెప్పి బోర్డు పెట్టి శ్రద్ధ పెట్టి ముద్ద పెట్టి వ్యాపారం చేస్తున్నావు. దీనిపైన చర్యలు లేవా నేను అడుగుతున్నాను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిద్రపోతున్నారని నేను అడుగుతున్నా. మీరు చెప్తా అంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గోయిందా జై శ్రీరామ్ అని. ఏం మీ కన్న కనపడలేదా? రామునటువంటి రామాయణం రచించినటువంటి ఒక మహనీయుని పేరుతున్న ఆశ్రమంలో ఈరోజు పంది మాంసం ముద్ద సద్దరొట్టి వ్యాపారం చేస్తున్నటువంటి ఆ నికృష్టుడి పైన మీరు చర్యలు తీసుకోవాలని మీకు లేదా అని ఈరోజు ఇక్కడ అందరూ నేను అడుగుతూ ఉన్నాను. అంటే కాబట్టి ఇది దుర్మార్గమైన చర్య. మీరు చెప్పినవే రాముడు దేవుడు అన్నారు, కృష్ణుడు దేవుడు అన్నారు కదా. మరి రాముని రచించినటువంటి మహనీయుడు ఆశ్రమంలో ఈరోజు పందమాంసం అమ్ముతున్నాడు ఆయన. మరి ఆయన పైన కృష్ణమూర్తి పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోరని చెప్పి ఈ రెవెన్యూ అధికారులని అడుగుతున్నాం. మరి కదిరిలో ప్రజాప్రతినిధులు లేరా? ఎవరు లేరా? ఈ ప్రజాప్రతినిధులు కనబడవా? ఎక్కడైనా అవినీతి జరిగితే చెప్పుకోగలతో చెప్పినట్టు ప్రజాప్రతినిధులు నిద్రపోతున్నారని నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. గతంలో చెప్పారు భూ కచేతలు ఎవరున్నా అవినీతికి ఎవరు పాల్పడినా చెప్పుకాలతో చెప్తామనేటువంటి ప్రజాప్రతినిధులు నిద్రపోతున్నారని అడుగుతున్నాను ఈరోజు. మరి నీ ఇంట్లోనే అవినీతి జరుగుతుంది, మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఈరోజు మిమ్మల్ని నమ్ముకున్నారు, మీ అంటే జెండాలు పెట్టుకొని తిరిగినారు. ఈరోజు వాళ్ళకి ఏం న్యాయం చేసినారని చెప్పి ఈరోజు భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి తక్షణం వాల్మీకులకు అందరికి కూడా న్యాయం జరగాల, వాళ్ళ శ్రమకు ఫలితం రావాలా, అక్కడ ఉన్నటువంటి పాస్బుక్ను రద్దు చేయాలా. ఈ కృష్ణమూర్తి అతని భార్య అయినటువంటి ఆ ఆడపడుచు మాకేమి అపాసు ఫలితాలని కాదు, మాకు కూడా ఒక కన్న తల్లి జన్మం ఇచ్చింది. ఆ ఆడబిడ్డ పేరు నువ్వు తీసుకున్నావు. తక్షణం ఆ పాస్బుక్ను రద్దు చేయాలా. ఎవరైతే అర్హులైనారో వాల్మీకులు అందరూ కూడా సోదరులకి, ఇల్లు లేని నిరుపేదలకి అందరికి కూడా పట్టాలు మంజూరు చేసి పక్కాయిలు కట్టించాలని చెప్పి లేని పక్షంలో భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మా పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఖచ్చితంగా మేము జెండాల పాతి ఆర్సీపీ భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వాల్మీకి సోదరులకు అందరికీ కూడా మేము అక్కడ స్థలాలు జెండాలు పాతించి గుడిసి లేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు, మళ్ళీ రెవెన్యూ అధికారులు కావచ్చు, విలువైన భూములు ఎక్కడుంటే అక్కడ ఈ కులద్రోహి బంగారు కృష్ణమూర్తి ఖచ్చితంగా హస్తం ఉంటుంది. ఈరోజు వానలు పడితే కంచుకోట మరియు ఒలివ్ సాబ్ రోడ్డు మరియు ఆ మౌనికాల్ అక్కడ కొన్ని పరిసర ప్రాంతాలన్నిటికి కూడా నీళ్లు విపరీతంగా వచ్చి ఇళ్ళల్లో బయటికి రాలేనటువంటి పరిస్థితి కదిరిలో ఎక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో అందరూ కూడా చూస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు తయారైందంటే పుత్తమాను చెరువులో ఈయన కబ్జా ఈయన పట్టా ఉంది అంటాడు. 140 అడుగుల వెడల్పుతో అక్కడ నీళ్లు ఫోర్సు పోవడానికి ఉంటే ఈరోజు దాన్ని మట్టి వేసి పూడ్చి దాదాపు 10 అడుగులు ఎత్తి వేసి మట్టి వేసి పూడ్చి ఫ్లాట్లు వేసి ఇండ్లు కట్టిస్తున్నాడు. ఈరోజు ఫ్లాట్లు అమ్ముతున్నాడు. ఆ ప్రాంతంలో 10 అడుగులు 12 అడుగులు మట్టి వేయడం వల్ల అక్కడి నుంచి ఫోర్స్గా వచ్చే వాటర్ అన్ని కూడా ఇండ్లలోకి పోయి కదిరి ప్రాంతానికి ఒక పెద్ద సమస్యగా తలెత్తింది. కానీ దాని గురించి మాట్లాడరు. ఎక్కడైతే కొండలు ఉంటాయో, ఎక్కడైతే గయాల భూములు ఉంటాయో, ఏవైతే సాగు తరం రాని భూములు ఉంటాయో ఆ భూములన్నీ కూడా ఒక అనకొండ మాదిరి, ఒక పందికొక్కు మాదిరి ఈయన తినేస్తున్నాడు కదిరిలో.
యాడు విలువ చేసే కోట్లు విలువ చేసే భూ కదిరి ప్రాంతంలో ఎక్కడ భూ కబ్జాదారులున్నా వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతాం, వాళ్ళని ఏదో విధంగా కేసులు పాలు చేస్తాం, భూములన్నీ కూడా పీక్కుంటాం, పేద ప్రజలకు పంచి పెడతాం అని చెప్పినటువంటి ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఈరోజు నిద్రపోతున్నారా అని నేను అడుగుతున్నా. వాల్మీకి సంఘం పేరు చెప్పి ఉద్యానవనం అభివృద్ధి చేస్తామని చెప్పి 2 ఎకరాల 96 సెంట్లు వాల్మీకి ఎంపీ టికెట్కి ట్రై చేసినాడు. ఈయనకి సిగ్గుందని నిజంగా ఎంపీ టికెట్ తీసుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా మొగాన తుబుకను ఉంచుతారు. నీకు ఓట్లు ఎవరేస్తారని చెప్పి నువ్వు వాల్మీకి సంఘం వాల్మీకులందరూ కూడా ఓట్లు ఎట్లేస్తారు అనుకున్నావు? ఎలా నువ్వు ఎంపీ టికెట్కి ట్రై చేసినావు అనుకుంటే నేను అడుగుతున్నా. ఈరోజు కదిరి ప్రాంతంలో ఉన్నట్టు వాల్మీకులందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఈయన ఒక కులద్రోహి, అలాగే కదిరి పట్టణ అభివృద్ధి ద్రోహి, కదిరి వాసులందరూ కూడా ఈయన ఒక ద్రోహి, ఒక దొంగ అని సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే కదిరిలో ఈరోజు కొన్ని ఏరాలన్నీ మునిగిపోతున్నాయంటే ఇతనే కారణం. ఈరోజు వాల్మీకులందరూ కూడా ఇల్లు లేకుండా నిరుపేదలు బాడిగలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారంటే ఎవరు కారణం? ఈ బంగారు కృష్ణమూర్తి కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. భూ కబ్జాదారుడైన బంగారు కృష్ణమూర్తిపై తక్షణం చర్యలు తీసుకొని ఆ పాస్బుక్ను రద్దు చేసి నిరుపేదలైన అందరికి కూడా వాల్మీకులందరికీ కూడా పట్టాలు ఇవ్వాల్సిందిగా, పక్కా ఇల్లు కట్టివలసిందిగా ఈరోజు ఆర్సీపీగా డిమాండ్ చేస్తున్నాం. మీరు దీన్ని పెడచెవిన పెట్టి పక్కన పెట్టి ఏముందిలే చెప్పేదే చెప్తున్నారని చెప్పేసి అధికారులందరూ కూడా యథా రాజ్య తదా ప్రజలు అన్నట్టుగా మీరు అదే విధంగా పోతే ఈ సమస్యను ఉపేక్షించేదే లేదు. అతి త్వరలో మీరు తక్షణం ఆ ల్యాండ్ని సీజ్ చేసి దాని సమస్యను పరిష్కరిస్తే సరే, లేకుంటే ఆ 5 ఎకరాల్లో కూడా మొత్తం అన్నిట్లో కూడా జెండాలు పాతి పేద ప్రజలందరూ కూడా ఆ స్థలాన్ని పంచి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.